పార్కిన్సన్స్ వ్యాధిలో కొన్ని రకాలు ఉంటాయన్నమాట. అందరిది ఒకే టైప్ కాదు. మామూలుగా మనకి చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ గురించి తెలుసుకోవడం. ఎందుకు అంటే ట్రీట్మెంట్ అనేది రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. మామూలుగా మనకు తెలిసినది పార్కిన్సన్స్ డిసీజ్. దీంట్లో ఏంటి అంటే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే మనకి వెంటనే రెస్పాన్స్ తెలిసిపోద్ది అనమాట. అంటే నడవలేని వాళ్ళు, వణుకుతున్న వాళ్ళు వెంటనే చాలా తేలికగా ఈజీగా నడవగలుగుతూ ఉంటారు. ఇది మనం కామన్గా చూసే పార్కిన్సన్స్ డిసీజ్. టాబ్లెట్స్కి మంచి రెస్పాన్స్ ఉంటుంది, కాకపోతే టాబ్లెట్స్ వాడుకుంటానే ఉండాలన్నమాట. ఇంకొక రకం ఉండిద్ది అనమాట దీంట్లో, పార్కిన్సోనిజం లేకపోతే పార్కిన్సన్స్ ప్లస్ అంటామన్నమాట వీళ్ళని. పార్కిన్సన్స్ ప్లస్ అంటే ఏంటి అంటే చూడటానికి పార్కిన్సన్స్ లాగా ఉంటుంది, కానీ దీనికి మెడికేషన్స్ అనేవి సరిగ్గా పనిచేయవన్నమాట. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ రెండిటికి చాలాసార్లు ఒకే రకంగా టాబ్లెట్స్ పెట్టినా కూడా ఈ పార్కిన్సన్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి మనం మెడిసిన్స్ వేయంగానే తేడా కనిపించిందా అంటే పెద్దగా కనిపించదు. డోసులు పెంచే కొద్దీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ వస్తుందా అంటే అట్లా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించదు అనమాట. విత్ టైం నడక ఇబ్బంది పెరగడం, కింద పడిపోవడం, మెమరీ, యూరినరీ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ రావడం, ఇవన్నీ మెల్లమెల్లగా ఉంటాయి అన్నమాట. ఈ పార్కిన్సన్స్ ప్లస్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎంఎస్ఏ, పిఎస్పి, సిబిఎస్ అని కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నిటి నేచర్ ఒకటే. వీటికి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అనేది సరిగ్గా రాలేదు, కనిపెట్టలేదు. ఇప్పుడు వచ్చే పార్కిన్సన్స్ డిసీజ్కి మెడిసిన్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, సర్జరీ, డిబిఎస్ సర్జరీ ఉంది, ఇట్లా ఎన్నో ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి. సో అది మంచి రకం ఉంది. ఈ పార్కిన్సన్స్ ప్లస్ అనేది చెడ్డ రకం పార్కిన్సన్స్ అనమాట. దీనికి మనం సర్జరీలు, ఇంజెక్షన్స్ లాంటివి చేయం, ఎందుకంటే వాటికి ఇది రెస్పాండ్ అవ్వదు. టాబ్లెట్లకి పనిచేసే పార్కిన్సన్సే సర్జరీకి పనిచేసిద్ది అనమాట. సో కాబట్టి వీటిల్లో ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత చాలామంది చాలా హాస్పిటల్స్ విజిట్ చేస్తూ ఉంటారనమాట. ఒక న్యూరాలజిస్ట్ నుంచి ఇంకొక న్యూరాలజిస్ట్ ఎందుకు తగ్గట్లేదు అని. సో వీళ్ళకి ఏంటంటే సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట. అంటే ఈ రోగంలో మనం ఎక్కువ మార్పు ట్రీట్మెంట్తో ఎక్స్పెక్ట్ చెయ్యం. విత్ టైం మనకి ఏజ్ పెరిగే కొద్దీ డిసీజ్ అనేది మారుతా పోయింది, కొంచెంగా సివియారిటీ పెరగొచ్చు. మన ట్రీట్మెంట్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఇవన్నీ కన్ఫర్మేషన్కి స్టార్టింగ్లో ఒక న్యూరాలజిస్ట్ని కలిసినా కూడా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, పార్కిన్సన్స్ ప్లస్ కానీ వీటికి ఒపీనియన్కి మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్, పార్కిన్సన్స్ అండ్ మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ అని ఉంటారనమాట. వీళ్ళని ఒక్కసారైనా మనం ఒపీనియన్ కోసం కలవాలన్నమాట. సో నాది పార్కిన్సన్స్ నా స్పెషాలిటీ అనమాట. అంటే న్యూరాలజీ అయిన తర్వాత 1 year మేము ఓన్లీ పార్కిన్సన్స్, డిస్టోనియా, బొట్యులినం టాక్సిన్ ఇట్లా మూమెంట్ డిజార్డర్స్ అనే దాని మీద మళ్ళీ ట్రైన్ అవుతాం. సో ఇటువంటి పార్కిన్సన్స్ లాంటి డిసీజెస్ ఉన్నప్పుడు ఒకసారైనా న్యూరాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటానే ఒకసారి ఫాలో అప్, ఒక ఒపీనియన్ తీసుకోవటానికి, ఏ రకం పార్కిన్సన్స్ అని తెలుసుకోవటానికి ఎవరు దగ్గరలో ఉన్న మూమెంట్ డిజార్డర్స్ పార్కిన్సన్స్ స్పెషలిస్ట్ అని కనుక్కొని వెళ్ళి ఒకసారి కలవడం అనేది మంచిది.